ఈ రాత్రి కోసం దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి వాక్యం నుండి కొన్ని వచ్చి చదువుకుందాం బిడ్డలారా. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి వాక్యం నుండి నేనే చదువుతాను, ఆలకించండి ఒకసారి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి ఏం చెప్పాడు? మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడునో, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారు అని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా, వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయిచుండిరి. రాజా, ఎఫెక్ట్లు మొత్తం తగ్గించేసే పూర్తిగా. ఫోన్ కూడా కొంచెం సౌండ్ తగ్గించుకో. ఈ ఫ్యాన్ కొంచెం ఇటు తిప్పాలి కొంచెం. ప్రేమ్ కుమార్ దేవుని బిడ్డలారా, ఇటు దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇది అందరికీ తెలియదేం కాదమ్మా, మనం చదివిన వాక్యం అందరికి తెలిసిందే. యేసు ప్రభు వారు గాడిద మీద ఎక్కి ఆయన ఒలీవల కొండ మీద నుండి యెరూషలేం ప్రాంతానికి ప్రజల యొక్క ఆనందోత్సాహాల మధ్య, పాటల మధ్య, కేకల మధ్య మరి గాడిద మీద ఊరేగుతూ యెరూషలేములోకి వచ్చిన సందర్భం అన్నమాట. ఎక్కువగా గుడ్ ఫ్రైడే రోజు, గుడ్ ఫ్రైడేకి ముందు వారం ఆదివారం, మట్ల ఆదివారం రోజు ఈ వాక్యం ఎక్కువ వింటూ ఉంటారు ప్రజలు. గాడిద మీద ఊరేగిన యేసయ్య, ఆ సందర్భాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం బిడ్డలారా. ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మదేవుడు గ్రామంలోని అనేక మంది బిడ్డలతో కానీ, ఈ ప్రార్థనా స్థలంలో వచ్చి కూర్చున్న దేవుని బిడ్డలతో కానీ మాట్లాడాలి అనుకుంటున్న ఒక మాట. మనం ముందు ఫ్లెక్స్ మీద చదివితే ఫ్లెక్స్ మీద ఒక మంచి పదం రాసి ఉంటుంది. ఈ ఫ్లెక్స్ మీద ఏం రాస్తుందమ్మా? దేవుడు కోపస్వరూపే, ప్రేమస్వరూపే. మన దేవునిలో ఉన్నంత ప్రేమ ఈ భూమి మీద ఎక్కడ వెతికినా మనకి దొరకదు. మన దేవునిలో ఉన్నంత ప్రేమ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకదు. మీరు ముందు ఇది గుర్తుపెట్టుకోవాలా. ఈ భూమి మీద ప్రేమించే దేవుడు ఎక్కడా అని వెతికితే అడ్రస్ కనబడేది మనం ఆరాధించే చోట మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే పాపం చేసి పట్టబడిన స్త్రీని సైతం ఒక్క మాటతో క్షమించి వదిలేసి ఆ వ్యక్తిని మరణము నుండి కాపాడిన ప్రేమ మన యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కొట్టి చంపేయమన్నాడా? బ్రతికించాడా? చెప్పండి, చెప్పాలి. బ్రతికించాడు. ఒక్క మాట ఏమన్నాడు? ఆ మాట, మీలో పాపము లేని వాడు ఎవడో వాడు మొట్టమొదటి రాయి ఈమె మీద వేయండి, ఆ తర్వాత అందరు కొట్టి చంపేయండి.
అని చెప్పి ఆయన నేల మీద ఏదో రాశాడంట. ఈ రాళ్ళు తెచ్చిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆమె మరణములో నుంచి వెలుగులోకి దాటించబడింది. యేసయ్య ఎంత ప్రేమగలడంటే పాపములు అప్పుడే పట్టబడినా కూడా, పాపములు అంతవరకు జీవించినా కూడా ఒకే మాట ద్వారా ఆమె బ్రతుకుని మార్చి ఆమెకి మరణాన్ని తప్పించి జీవాన్ని ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత మంచి ప్రేమ, ఇంత గొప్ప ప్రేమ భూమి మీద ఎక్కడ వెతికినా మనకు దొరకదు. అందుకే మన దేవుడు ప్రేమ స్వరూపి. ఇంకో సందర్భం చెప్పాలంటే, యేసు ప్రభు వారిని సిలువేసి ఘట్టం అనమాట. యేసు ప్రభు వారికి 2 పక్కల ఇద్దరిని సిలువేశారు. ఎవరో చెప్పండి. సుబ్బారావు, పుల్లారావా? ఏంది అక్కడ చెప్తున్నారు మీరు? సుబ్బారావు, పుల్లారావు కాదు, ఇద్దరు దొంగలు సిలువేశారు యేసయ్యతో పాటు. ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడవలెనని అనే లేఖనం నెరవేర్పు ప్రకారం ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడాలి అన్న లేఖ నెరవేర్పుగా యేసయ్యతో పాటు ఇద్దరు దొంగలు సిలువేశారు. కుడి పక్కన ఉన్న దొంగ తన జీవితం అంతా దొంగతనాలు చేశాడు. ఏం చేశాడు? దొంగతనాలు చేశాడు. కత్తులు తీసుకొని రాత్రుల పూట మర్డర్లు కూడా చేసి ఉంటాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాడు. బందిపోటు దొంగలు అన్నమాట వాళ్ళు. దారిని పోయేవాళ్ళు, కొట్టి దోచుకునేవాళ్ళు. వాళ్ళు దొంగతనం చేసే బతకాలి. ప్రభుత్వానికి ఎదురు తిరిగారు, అధికారానికి ఎదురు తిరిగారు. వాళ్ళు ఏది మంచి చేయలా, సమాజానికి హానికరమని చేశారు. నిజం చెప్పాలంటే సిలువ శిక్షకి వాళ్ళు అర్హులు, యోగ్యులు అని చెప్తుంది వాక్యం. సిలువ శిక్షని ఎవరికి వేస్తారు తెలుసా? భయంకరమైన రాజద్రోహులకి, దేశద్రోహులకి వేస్తారు. అది హీనమైన శిక్ష అన్నమాట. ఇప్పుడు మీకు అతను చెప్పాలంటే 30 మందిని ఒకేసారి చంపేస్తాడు అనుకోండి. ఒక వ్యక్తి చంపేశాడు అనుకోండి 30 మందిని, అతనికి వేసే శిక్ష అన్నమాట అది. 30 ప్రాణాలు 10 నిమిషాలు తీసేసాడు వీడు బతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే, ఏసేంట్రా వీడికి ఉరి శిక్ష వేస్తారే మన పక్క. అంత కఠినులకి, దుర్మార్గులకి, దుష్టులకి వేసే హీనమైన శిక్ష అన్నమాట సిలువ శిక్ష. ఆ ఇద్దరు దొంగలకి సరి అయింది ఆ శిక్ష. అంటే ఆ దొంగ బతికినంత కాలం దరిద్ర పనులు చేసే బతికాడు. అయితే సిలువలో ఒక్క మాట అన్నాడండి, ప్రభువా నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను కూడా, చెప్పండి, ప్రభువా నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకయ్యా. పశ్చాత్తాపంతో ఒక్క మాట. ఇంకొక గంటకో అరగంట చనిపోతారు అందరూ. మరణానికి అరగంట ముందు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు నీ రాజ్యంలో అన్నందుకు యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? సరేలే మాకు తెలుసు కానీ అనలా. ఒరే మెంట్లోడా, జీవితాంతం పాప శాస్త్రాలు చేసి ఇప్పుడు వచ్చి జ్ఞాపకం చేసుకో అంటున్నావా? జ్ఞాపకం పరపో, నీకు నాకు సంబంధం లేదు, అప్పుడు చూస్తాంలే అని ఇట్లాగా మనుషుల్లాగా మాట్లాడలే ఆయన. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేడే, ఈరోజే నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పాడమ్మా. అర్థం కాకపోయినా మీరు చప్పలు కొట్టండి. యేసయ్యకి ఒకసారి చప్పలు కొట్టండి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బ్రతుకు కాలం అంతా దరిద్ర పనులు, పాపిష్టి పనులు, ఘోరమైన దుష్కార్యాలు, నరహత్యలు చేసిన ఆ వ్యక్తి మరణానికి అరగంట ముందు పశ్చాత్తాపపడి కన్నీరు విడిచి నన్ను జ్ఞాపకం చేసుకోని ఏడ్చినందుకు అతను చేసిన పాపాలన్నింటినీ క్షమించేశాడే. అందుకే మన యేసయ్యని ప్రేమ స్వరూపి అంటారు. అంతెందుకు, ఇక్కడ కూర్చునే వాళ్ళందరూ పరిశుద్ధులు ఉన్నారా? దయచేసి ఎవరన్నా ఇక్కడ పరిశుద్ధులు ఉంటే, బాప్తీసం తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా ఏ తప్పు చేయకుండా ఉండే మహాత్ములు ఎవరన్నా ఉంటే అలా లేచి నిలబడితే దండలు తెప్పించున్నాను నేను, దండేసి దండం పెట్టుకుంటామమ్మా. ఎవరన్నా ఉండారా? ఎవరు లేరు. ఒకళ్ళు లేచినా కూడా అది బిల్డప్ తప్ప నిజం కాదనమాట. ఎందుకంటే మనలో నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా లేరు. మనం అందరం అనేక విషయాలు తప్పిపోతున్నాం. కాబట్టి బిడ్డరా, ఆయన ప్రేమించకపోతే, ఆయన కృప చూపకపోతే, ఆయన క్షమించకపోతే నువ్వు నేను ఇంకా భూమి మీద నిలిచి ఉండేవాళ్ళం కాదు. మన దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఎట్లాంటిది తెలుసా? తల్లిదండ్రుల కంటే 1,000,000 రెట్లు ఎక్కువ ప్రేమ. ఆమేనండి. తల్లిదండ్రుల కంటే 1,000,000 రెట్లు. చెడిపోయిన కొడుకుని తల్లి చచ్చిపోవాలని కోరుకుంటుందా, బాగుపడాలని కోరుకుంటా? చెప్పండి, త్వరగా చెప్పండి. తాగుబోతు కొడుకున్నాడు, సావరా అంట కోపం వస్తే పాపం. కానీ నిజంగా వాడు చచ్చిపోవాలని నా మైండ్లో ఉండదు. మా వాడు మారితే బాగుండు, దేవుడు ఎప్పుడు మారుస్తాడు, మా పిల్లవాడిని ఎప్పుడు మారుస్తాడు అనుకుంటా ఉంటుంది. కనబడిన పాస్టర్లందరికీ ప్రార్థన చేయండి, మా కొడుకు గురించి ప్రార్థన చేయండి, మా కొడుకు చెప్తా ఉంటుంది.
నాశనం వాళ్ళని కోరుకో తల్లి ప్రేమే ఎంత ఎక్కువైతే మనల్ని స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న, తన రక్తం ప్రాణం పెట్టి కొనుక్కున్న మన తండ్రికి మన మీద ఎంత ప్రేమ ఉంటుందమ్మా. ఆయన ప్రేమ గల తండ్రి. ఆయన వంటి ప్రేమికుడు ఈ భూలోకంలో ఇంకొకడు లేడు. మనిషి ప్రేమలో మోసం ఉంటుంది కానీ యేసయ్య ప్రేమలో మోసము లేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో ఉన్న వాళ్ళలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నావు. మనల్ని అందరూ ప్రభు ప్రేమించి లోకంలోంచి మనల్ని పిలిచి రక్షణ ఇచ్చి మారు మనసు ఇచ్చి బాప్తిసం ఇచ్చి సంఘంలో చేర్చి ఈరోజు నేను ఇక్కడ కూర్చోబెట్టాడు. మనందరం దేవుని చేత పిలవబడిన ప్రియమైన పిల్లలమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇలా దేవుని చేత పిలవబడి మందిరాలకు వెళతా బాప్తిసం తీసుకొని సంఘంలో ఉన్నటువంటి మనందరమీ గాడిదలతో పోల్చబడ్డాం. ఇప్పుడు ఆ వాక్యం ప్రకారం ఏమనుకోబాకండి మిమ్మల్ని గాడిదలు అన్నానని. నేను కూడా పాస్టర్ గాడిదలేలే. మనందరం ఎవరమే? గాడిదలమి. యేసు ప్రభు వారు ఒకరోజు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడంట. ఇద్దరిని పిలిచి, మీరు మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి శిష్యులారా. మీరు ఆ గ్రామంలోకి వెళ్ళి ఒక వీధిలో వెళ్ళగానే ఒక ఇంటి బయట తలవాకిట్లో ఒక గాడిద పిల్లను కట్టేసి ఉంటారు. గాడిద పిల్లని ఎందుకన్నారంటే ఇంకా గాడిద మీద అంతవరకు ఎవరు ఎక్కలా, అసలు ఇంకా అది వర్క్లోకి రాలా, పనిలోకి రాలా, ఫ్రెష్గా ఉందన్నమాట. గాడిద పిల్ల అని రాశారు బైబిల్లో. ఒక గాడిద ఇంటి ముందు కనబడుతుంది, అది కట్టబడి ఉంటుంది. ఆ గాడిద దాన్ని కట్టేసి ఉంటారు గుంజకి. ఆ గాడిద మీకు కనపడిన వెంటనే నేరుగా వెళ్ళిపోయి ఆ గాడిద నిలబడి ఆ కట్లు విప్పండి అని చెప్పాడు యేసయ్య. నేను చెప్పానా యేసయ్య చెప్పాడా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆ గాడిదని విప్పమన్నాడు. ఇదిగో శిష్యులారా, మీరు విప్పుతూ ఉన్నప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏయ్ ఏయ్ ఎవరదే ఏయ్ అంటారు ఖచ్చితంగా. ఎందుకు విప్పుతున్నారు మీరు అని అంటారు. వెంటనే మీరు ఏమనాలి తెలుసా? ఇది ప్రభువుకు కావాలి అని అనండి చాలు. ఏమనండి? ఇది ప్రభువుకు కావాలని చెప్పండి. వాళ్ళు వెంటనే విప్పి తోలి పంపుతారు మీతోటి. అలాగే ప్రభు అని యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఆ ఇద్దరు గాడిదని తీసుకురావడానికి ఊరిలోకి పోయారు. ఇప్పుడు పాస్టర్ పనులు చెప్తే చేస్తున్నారు విశ్వాసులా. వస్తాం బాబాయ్, వస్తాం పిన్ని, ఇంకాడు వచ్చేది అవుట్. యేసు ప్రభు వారు చెప్తే తూచ తప్పకుండా పోయి పనిచేసారు వాళ్ళిద్దరు. ఎవరికి తెలుసా? పేతురు, యోహాను. గాడి తీసుకొచ్చింది ఎవరు తెలుసా? పేతురు, యోహాను. మన బిడ్డలు దేవుని మందిరాలు పనిచేయమంటే మాత్రం ఒకరు తూర్పుకి ఒకరు పడవరకు పోతుంటారులే. వీళ్ళ గురించి ఎందుకులే. ఇప్పుడు పరిచయం చేసేవాళ్ళు బలంగా దీవించబడతారు. తూర్పుకు పడవరకు పోయేవాళ్ళు వాళ్ళ బాధలు అందా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొత్తం మీద వాళ్ళు పోయి తీసుకొచ్చారమ్మా. వాళ్ళు వెళ్ళారా? యేసు ప్రభు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ఒక ఇంటి ముందు గాడిద కనపడింది. నేరుగా పోయి గాడిద ఇప్పుతున్నారు. యేసు ప్రభు చెప్పినట్టే చూసినట్టు చెప్పాడు. మరి యేసయ్య మరి చెప్పినట్టు అంట వచ్చారు. ఒకటే మాట, బెదరు ఇది ప్రభువు కావాలి అన్నారు. ఒకటే మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరిసే వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి తీసుకోపోండి ప్రభువుకా తీసుకోపోండి. ఆ గాడిదని విప్పుకొని ఆ తాడు చేతితో పట్టుకొని ఆ గాడిదని తోలుకుంటూ కొండ మీద ఉన్న యేసయ్య దగ్గర తీసుకొని వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గాడిదని కొండ మీద తీసుకురాగానే యేసు ప్రభు వారి దగ్గర తీసుకురాగానే అక్కడ ఉన్న కొంతమంది తమ దగ్గర ఉన్న బట్టలు తీసి గాడిద మీద పరిచారంట. గాడిద మీద వేసారు, దుప్పటేశారు, ఏం వేశారు, మొత్తం మీద వేశారు. యేసు ప్రభు వారు ఇప్పుడు ఆ గాడిద ఎక్కి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. యేసయ్య గాడిద మీద ఎక్కి కూర్చోగానే ఇక్కడ ఉండే వాళ్ళకి మౌనంగా ఉండబుద్ధి ఇలా ఇంకా పాటలు ఎత్తుకున్నారు. హల్లెలూయా, స్తోత్రాలు, హల్లెలూయా, హోసన్నా, జయం అని పాటలు ఎత్తుకున్నారు. తమ్ముడై జయం జయం ఆ పాట ఉందా? తీసిపెట్టు. ఆ పాట పాడారు. ఆ పాట తీసేటండా ఆ దుప్పటి దాన్ని పరిస్తే యేసు ప్రభు ఎక్కగానే జయం జయం అని పాటలు ఎత్తుకున్నారు. అంతలో కొందరు ఏం చేశారు తెలుసా? తమ దగ్గర ఉన్న దుప్పట్లు తీసి నేల మీద బరుస్తున్నారు. ఈ గాడిదకి ఏం అర్థం కావట్లా. ఏందిరా నాకు కింద దుప్పట్లు బరుస్తాయింది, ఏం జరుగుతుంది అసలు, నాకు ఎంత విలువ వచ్చేసింది ఏంది అంటే నేనండి ఏమనుకున్నారు అనుకుంటుంది ఆ మెంటల్ గాడిద. ఆ మెంటల్ గాడిద తెలియంది ఏంటంటే గాడిద మీద ఎవరు కూర్చోన్నారా? యేసయ్య కూర్చోన్నాడు. మనకు కూడా అప్పుడు మెంటల్ వస్తుంది, భలే గర్విస్తుంటాం అన్నమాట. మనకు ఆ స్థితి ఎవరి వల్ల కలిగింది? మన మీద ఎక్కువ యేసయ్య వల్ల కలిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడైతే యేసయ్యని బట్టి గుర్తు చేసుకుంటాం ఇంకేం గర్వం రాదు మనకి. పాపం కొత్త గాడిది కదా, దానికి ఏం చేయాలో అర్థం కావట్లా.
దాని కాళ్ళు మట్టిలో పడట్లా, దానికి మట్టి అంటట్లా. ఖర్జూరం మట్టలు పట్టుకొని పాటలు పాడుతా యేసు ప్రభువును ఊరేగించుకుంటూ యెరూషలేము మందిరంలోకి తీసుకెళ్లారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు వారు రాజుగా, ఆ రోజుల్లో గాడిదలు రాజులకు ఉండేవి. రాజులు, డబ్బున్న వాళ్ళు, ధనవంతులు గాడిదల్ని కొనుక్కొని ప్రయాణ సాధనాలుగా వాడుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎలాగ బైకులు, కారులు ఉన్నాయో ఆ రోజుల్లో గాడిదలు ఉండేవన్నమాట. ఒక అతనికి గాడిద ఉందంటే అది కొంచెం బాగా డబ్బున్నాడు బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభు వారు రాజుగా, రాజుకు సాదృశ్యంగా గాడిదనెక్కి యెరూషలేములోకి వచ్చినట్టు మనకు బైబిల్ రాయబడింది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. యెరూషలేము మందిరం దగ్గరకు వచ్చారా, యేసు ప్రభు వారు దిగిపోయాడా, ఈ గాడిద మీద ఉండే దుప్పట్లని తీసి అవతల పడేసి ముక్కు పుట్టుకొని చెవు పుట్టుకొని లాక్కుపోయారు. మళ్ళీ ఏడక ఏ ఇంటి దగ్గర కట్టేసారు, నేరుగా ఎత్తుకు ఆ మనిషికి ఇచ్చేసేసారు. పోయి రే అంకులో బెదరో, నన్ను తీసుకోపోండి, నాకు దుప్పట్లు, నాకు కాళ్ళు మట్టి అంటుకోండి, ఏంది ఉద్దేస్తున్నాను నన్ను? యేసయ్య నీ మీద ఎక్కినప్పుడే నీకు విలువ. ఆయన దిగిపోయాడు, నీ చాప్టర్ అయిపోయింది, పో. అలా ఆ గాడిద యేసయ్య ఎక్కే గాడిదగా మారిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ గాడిద పిల్ల యేసయ్యకు ఉపయోగపడింది. ఆ గాడిద యేసయ్యను మోసింది. ఈరోజు రాత్రి ప్రభు మనకేం చెప్పదలుచుకున్నాడంటే, యేసు ప్రభు వారిని నమ్ముకొని ఆయన ఆరాధించి ఆయన్ని సేవిస్తా క్రైస్తవులుగా చలామణి అవుతున్న మనలో కూడా కొన్ని కట్టబడిన గాడిదలు ఉన్నాయి. ఇక్కడ ఏ గాడిదలు ఉన్నాయి? అందరూ కట్టబడలేరు, కొందరు ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తారు, ఇబ్బంది లేదు. ఇవి విడిపించబడిన గాడిదలు, విమోచింపబడిన గాడిదలు అనమాట. ఈ గాడిదకి కట్లు లేవు, ఈ గాడిదకి తాళ్ళతో కట్టి లేదు, ఏమి కట్టి లేదు. ఈ గాడిదలు పరిశుద్ధమైన గాడిదలు, దేవుని కోసం నమ్మకంగా బతుకుతాయి, ప్రార్థనలకు పోతాయి, స్తోత్రాలు అంటాయి, ఆత్రాలు అంటాయి, ఎక్కడికైనా తిరుగుతాయి, పరిశుద్ధంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. ఇవి విడుదల విమోచించబడిన గాడిదలు కొన్ని ఉంటాయి. ఇంకొన్ని గాడిదలు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు ప్రభు దగ్గరకు వస్తున్నా కొన్ని కట్లు చేత బంధించబడిన గాడిదలు అనమాట. నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్న గాడిద గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇంకో రకం గాడిదలు ఉంటాయి, అసలు ఈ గాడిదలకు యేసయ్య పేరే తెలీదు. అవి అన్య గాడిదలు అన్నమాట. ఆ గాడిదల గురించి మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతానికి మనం మాట్లాడుకుందాం యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డల్లో ఉన్న గాడిదల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న మనలో కూడా చాలామంది కట్టబడ్డారు. పాపపు సంకెళ్ళ చేత కట్టబడి ఉన్న గాడిదలు, చీకటి అనుభవాల చేత కట్టబడిన గాడిదలు, దుష్టత్వానికి బానిసలుగా మారిపోయి ఉన్నారు చాలామంది. తమ్ముళ్ళారా, అమ్మలారా, ఈరోజు క్రీస్తు ప్రేమ సామ్రాజ్య కూడికల మొదటి రాత్రి మీతో ప్రభు మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే, కట్టబడి ఉన్న గాడిదలన్నీ ఈరోజు రాత్రి విడిపించబడబోతున్న యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. మనము ఆయన గాడిదలమి, మనము ఆయన వారిమి, ఆయనకు అవసరమైన గాడిదలమి. ప్రభు ఏం చెప్తాడో తెలుసా? ఆ గాడిద నాకు కావాలి, విప్పి తోలుకొని రండి అని చెప్పాడు ఆ రోజు శిష్యులకి. ఈరోజు ఇశ్రాయేల్ పాస్టర్ ద్వారా ఈ ప్రాంతంలో కానీ, దూరాన్ని నుంచి వింటున్న బిడ్డల్లో కానీ, ఇక్కడ కూర్చున్న బిడ్డల్లో కానీ, లైవ్లో చూస్తున్న బిడ్డల్లో కానీ కొన్ని కట్టబడిన గాడిదలు ఉన్నాయి. యేసు ప్రభు నమ్ముకున్నప్పటికీ కొన్ని దురలవాట్ల చేత కట్టబడిన వాళ్ళు ఉన్నారు. బిడ్డలారా, నేను దురలవాట్లో ఉన్న వాళ్ళని ఏమనట్లేదమ్మా, మళ్ళీ మీరు వేరే విధంగా అనుకోబాకండి. పాస్టర్ గారు చూడు భయంకరం తిరస మమ్మల్ని, ఏదో అప్పుడప్పుడు ఒక బీడీ తాగుతాను దానికి కూడా తిట్టాలా, అప్పుడప్పుడు ఒక జగ్గు తాగుతాను దానికి కూడా అనాలా, ఏదో పండగలకి పబ్బా ఒక సీసా తాగుతాను దానికి కూడా అనాలా, 2 నెలలకు ఒక సినిమా చూస్తాను దానికి కూడా అనాలా, ఫోన్లో గంటకు ఒకటి చూస్తుంటే దానికి కూడా అనాలా. ఏందో పాస్టర్లు అందరూ భలే తిడతారబ్బా. నేను తిట్టడానికి ఈ ఊరికి రాలేదు, తిట్టడానికి, పొడవడానికి, నరకడానికి మేము ప్రార్థనలు పెట్టలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే మీరు అనుకుంటారేమోనని ముందుగానే రాపించి పెట్టేవాడా ఏమని దేవుడు. నువ్వు ఏ బంధకాలతో పట్టబడ్డావో తమ్ముడా, అమ్మా, అక్క, నువ్వు ఎటువంటి పాప బంధకాల చేత కట్టబడ్డావో, నువ్వు ప్రభువుని నమ్ముకున్నప్పటికీ, మందిరంకి వస్తున్నప్పటికీ, దేవునిలో ఉన్నప్పటికీ, శరీరంలో ఉన్న పాప నియమాన్ని బట్టి జారిపోయి కొన్ని పొరపాట్లు చేస్తున్నావు. అలా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపభూయిష్టమైన కార్యాల్లో పడిపోయిన కొన్ని గాడిదలు ఇక్కడ ఏడుస్తూ కూర్చో ఉన్నాయి. నాది ఒక బతుకేనా? అసలు నన్ను దేవుడు క్షమిస్తాడా? నాలాంటి వాళ్ళు అసలు దేవుడు క్షమిస్తాడా? ఒక్క దెబ్బకి చంపితే పోద్దు నన్ను. అసలు
నాలాంటి దరిద్రులు యేసయ్యకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఛే, ఆదివారం చర్చికి పోయేది, సోమవారం శనివారం సినిమాలు చూసి ఛే నా బతుకు. పాస్టర్ గారు నెత్తి నోరు కొట్టుకొని చెప్తుంటాడు, బూతులు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. బయటకు వచ్చిన కాడి నుంచి బూతులే నా నోరు, నరకంలో కలిపోవాలి నా నోరు అని వాళ్ళే తిట్టుకునే గాడిదలు ఉన్నాయి ఇక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు అర్థమైతే హల్లెలూయా అనండి. వాళ్ళే తిట్టుకుంటుంటారు. అమ్మా మీరే కాదులే, ఒక్కోసారి నేను కూడా తిట్టుకునేవాడిని ఒకప్పుడు, ఇప్పుడు కాదులే. ఒకప్పుడు ఈ వాక్యం తెలియక ముందు తిట్టుకునేవాడిని నన్ను కూడా. నాలాంటి వాళ్ళని ఎట్ట పిలిచావు ప్రభా? పాస్టర్గా, నువ్వు పాస్టర్గా? ప్రభువా, ఓ ప్రభువా, నీకు మంచి వాళ్ళు లేరా? నాకంటే అందగాళ్ళు ఉన్నారు, చదవర్లు ఉన్నారు, మంచి ప్రార్థనా పరులు ఉన్నారు, హల్లెలూయా స్తోత్రాలు, పెద్ద వాళ్ళు ఉన్నారు కదా నాయన. మాలాంటి వాళ్ళని ఎందుకు పిలుస్తావు తండ్రి నువ్వు, పనికి మనలోనే అని నేను కూడా ఒకప్పుడు అనుకున్నానులే. అక్క, ఇంత పచ్చిగా నేను ఎందుకు చెప్తున్నానంటే, కట్టబడిన అనుభవాల్లో ఉన్న నిన్ను లేపడానికే ఈరోజు ప్రార్థనలు ఏర్పాటు చేయబడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కట్టబడిన నీ కట్లు విప్పేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు విప్పేస్తాడు. యేసు నామములో ఈరోజు రాత్రి నీ అంతట నీవు విప్పుకోలేవు ఆ బంధకాల్లో నుంచి, దేవుడే నిన్ను విప్పుతాడు. విప్పి తోలుకొని రమ్మన్నాడు శిష్యుల్ని. ఆమేన్, హల్లెలూయా. ఉన్నారా పోయారా? బతుకుండి ఊపిరి పీల్చి హల్లెలూయా అనమ్మా. ఊపిరి పీల్చి బతుకుండేవాడు హల్లెలూయా అనండి. తెలుగు అర్థం వెళ్ళుంటే హల్లెలూయా అనండి. తెలుగు అర్థం వెళ్ళుంటే మాలూమ్ నహీ హై అంటే హిందీ, అది నేను మాట్లాడే తెలుగు. మీరు ఏడే ఉండి వినాలా. నా ప్రభువుని యేసయ్య మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. గాడిద తనంతట తానే కట్లు ఇప్పుకుంటుందా? ఎవరన్నా విప్పాలా? గాడిద ఎక్కడన్నా తన కాళ్ళతోటి తన కట్లు ఇప్పుకున్నట్టు చూసారు ఆడన్నా? ఆ గాడిద ఒకటి చూపిండమ్మా. గాడిద తన తలకాయతోనో నాలుగుతోనో తన కట్లు తానే ఇప్పేసుకొని ఇదిగో వచ్చేసా అందో. గాడిదకి చేత కాదు కట్లు ఇప్పుకోవడం. ఒక మనిషి వెళ్ళి దాని కట్లు విప్పాలి. అలాగే యేసు ప్రభువును 20 సంవత్సరాల నుంచి నమ్ముకొని మందిరంలో ఉన్నా కూడా కొన్ని కట్లు కట్టేసేయి నిన్ను. అది తాగుడు కావచ్చు, దుర్మార్గత కావచ్చు, భ్రష్టత్వం కావచ్చు, చీకటి వేర్లు కావచ్చు, రకరకాల పాపభూయిష్టమైన తలంపులు కావచ్చు. ఏదో బిడ్డ, అది చిన్నదో పెద్దదో మొత్తం మీద కట్టబడి ఉన్నావు నువ్వు. నీకు విషయం తెలుసా? నీ కట్లు నువ్వు విప్పుకోలేవు. నీ కట్లు విప్పడానికి ఖచ్చితంగా నీకు సహాయకుడు రావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ కట్లు విప్పడానికే క్రీస్తు ప్రేమ సామ్రాజ్య కోటాలు పెట్టించాడు దేవుడు ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నమ్మితే ఈరోజు రాత్రి నీ కట్లు కాలిపోతాయి యేసు నామములో. ఇక్కడ అది చిన్నదైనా పెద్దవైనా నిన్ను బంధించి ఉన్న పాపపు కట్లు యేసు నామములో కాలిపోవును గాక. నీ కట్లు తెంపబడును గాక. నువ్వు భయపడి గడగడ వణిగిపోయి నిన్ను నువ్వు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఈరోజు రాత్రి నిన్ను నువ్వే తిట్టుకోవాల్సిన అవసరం లేదు. మనందరం ఎవరమో తెలుసా? ప్రేమ స్వరూపి పిల్లలమి. ఆమేన్. మనం దేవుని పిల్లలమి. ఆమేన్. ఆయన పాదాల దగ్గర మోకాళ్ళలోంచి ఒక్క ప్రార్థన, ఒక్క చిన్న మాట, కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపపడి సిలువలో దొంగ మాదిరిగా 2 నిమిషాలు యేసయ్యా నీ కోసం బ్రతకాలని ఆశ ఉంది, నా వల్ల కావట్లేదు, ఈ బంధకాలను బంధించేసే, ఈ చెడుతనం నన్ను వేధిస్తుంది, ఈ ఊబులో పడిపోయాను, లేవలేకపోతున్నాను తండ్రి, నా చేయి పట్టుకొని లేవనెత్తని ఈ రాత్రి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటే బిడ్డ, అద్భుతమైన శక్తి నీ మీదకి దిగివచ్చి నీ బంధకాలు కాలిపోతాయి యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా. ఇప్పటిదాకా నీకు ప్రియముగా కనబడే ఆ పాపం ఇక నీకు కనబడితే నీకు వాంతి వస్తుంది. ఏవేవి నువ్వు ఇష్టప్రకారం చేస్తున్నావో అవి నిన్ను వదిలిపెట్టిపోతాయి తమ్ముడా. మన వల్ల కాదు కట్లు తెంచడం, యేసయ్య తెంచాలి మన కట్లని. కొంతమంది చెప్తా ఉంటారు అక్కడక్కడ, నేను కూడా చెప్పానులే, ఇదిగో ఫోన్లు చూడటం పానకపోయావంటే నరకానికి పోతావు చేస్తుండా అంటే వీళ్ళందరూ, ఒరే సుబ్బారావా, ఇక మన పరలోకానికి పోయేదే లేదు, ఆ ఫోన్లు మానేది లేదు, మన పరలోకానికి పోయేది, ఈ జన్మకి మన పరలోకానికి బాగురా. ఇంకా కొంతమంది ఉంటారు, యేసయ్య దగ్గర ఒప్పుకోకుండా క్షమాపణ పొందకుండా పవిత్రంగా బతకుండా ఉండి ఎవరైనా ఉంటే బల దగ్గర రాబాకండి లేచిపోయాడే అంటే పెళ్ళని లేచి 30 మంది వెళ్ళిపోతారు బయటికి. కొన్ని సంఘాల్లో పాపం వాళ్ళకి మెంటలు వచ్చేస్తుంది. ఈ జన్మకి మనం పరిశుద్ధంగా బతికేది లేదు, ఆ బల్ల తీసుకునే స్థితే లేదు మనకి. మనలాంటి దరిద్రుల బల్ల చేతులు ఇచ్చా కాలిపోవా? నిన్ను కాల్చేదానికి ఆయన ఏం ఉగ్రవాది కదమ్మా, ఆయన ప్రేమ స్వరూపి. దేవుడు స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ప్రేమ స్వరూపి.
మన పాపములు ప్రభువు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపపడితే ఈ రాత్రి నీ ప్రతి పాపాన్ని కడిగే ప్రేమగల తండ్రిని ఆరాధిస్తున్నావు నువ్వు యేసు నామములో. నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానో, మనందరం గాడిదలమే. కొన్ని గాడిదలు మరి ఏ బంధకాల్లో కట్టబడకుండా ప్రశాంతంగా సాగిపోతున్నాయి, దేవునిలో భక్తి చేస్తున్నాయి. కొన్ని సీనియర్ గాడిదలు బాగానే ఉన్నాయి, జూనియర్ గాడిదలు ఉన్నాయి, కొన్ని ఇవి కట్టబడి ఉన్నాయి. కొంతమంది సీనియర్ గాడిదలు కట్టబడి ఉంటారులే. కట్టబడిందన్న సంగతి నీకు దేవుడు తప్ప ఎవరికి తెలియదు. ఒకవేళ నువ్వు కట్టబడి ఉన్నట్లయితే ఈ రోజు రాత్రి నిన్ను విప్పడానికి ప్రభు ఆశపడుతున్నాడు బిడ్డ. నువ్వు నమ్మితే చాలు, ఈరోజు రాత్రి గొప్ప కార్యం కళ్ళతో చూస్తావు యేసు నామములో. హల్లెలూయా. సంవత్సరాల తరబడి పడిపోయినావు ఆ పాపంలో, పైకి లేలేకపోతున్నావు. అమ్మా తమ్ముడా అన్నా, ఈరోజు రాత్రి ఒక్క నిమిషం పశ్చాత్తాపడి ఏడిస్తే ప్రభు దగ్గర నీ చెయ్యి పట్టుకొని లేపుకుంటాడు ఆయన. నీ కట్లు విప్పుతాడు, నిన్ను విడుదల చేస్తాడు, విమోచిస్తాడు. ఇక మరల నువ్వు ఆ బంధకాలు లేకుండా ఆయన చేయబట్టి లేపుకుంటాడు. అందుకే ఆయన ప్రేమ స్వరూపయ్యాడు. కాబట్టి బిడ్డలారా, ఇంకో మాట ఏంటంటే, ఎందుకు ఆయన మన కట్లు ఇప్పుతాడో తెలుసా? మనమంటే ఆయనకి ప్రేమ. అనండి, మనమంటే ఆయనకే ప్రేమ. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను నా దేవుడు ప్రేమిస్తున్నాడు. అమ్మా, మనల్ని అందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు. అందుకే కొంతమంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు కళ్ళు మూసుకొని. ఇప్పుడు యేసయ్య ప్రేమిస్తున్నాడు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు నా గురించి. అంటే మీకు అర్థమైంది యారకి అంటే అర్థమైంది, పరలోకానికి పోయి ఉండరు అనమాట. పాట పాడితే మళ్ళీ కిందకు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మీరట పరలోకం పోయినా కూడా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. బాగా పరలోకానికి పోండి. రాజా పాట పెడతాడు ఇప్పుడు, జయం జయం పాట పెడతాడు. మీరు పరలోకానికి పోండి, పోయినోళ్ళు పోయి లాక్కురండి. కొంతమంది వెనక్కి భలే ప్రార్థన చేస్తున్నారు నా గురించి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టినమ్మా. స్తోత్రం. నీళ్ళు తమ్ముడా, నీళ్ళు తమ్ముడా, వాటర్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు. అది పరలోకంలో రండి వెనక్కి, రండి వెనక్కి. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జయం యేసు రక్తములో, జయం జయం లయం లయం, సాతాను కట్లన్నీ లయం లయం. జయం 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 యేసు రక్తములో, జయం జయం లయం లయం, సాతాను కట్లన్నీ లయం లయం. చప్పట్లు గట్టిగా. యేసు నామమే మనకు దుర్గం, లేదు లేదిక వేరే ఆశ్రయం. యేసు నామమే మనకు దుర్గం, లేదు లేదిక వేరే ఆశ్రయం. జయం జయం ఆమేన్. జయం జయం యేసు రక్తములో, జయం జయం లయం లయం, సాతాను కట్లన్నీ లయం లయం. అమ్మా జయమమ్మ మనకి యేసయ్యలో. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ నా ప్రభు ప్రేమిస్తున్నాడు. మనము దేవుని చేత ప్రేమించబడే బిడ్డలమే. ఏ కట్లలోనూ బంధించబడి ఉన్న ఈ రాత్రి క్షమాపణ అడిగితే ప్రభు నీ బంధకాలు పెంచి నిలబెడతాడు యేసు నామములో. ధైర్యంగా చప్పట్లు కొట్టు. గ్లోరీ. మనం యేసయ్య ముద్దు బిడ్డలమే. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. క్షమాపణ యేసు రక్తములోనే, గ్లోరీ. శాప విమోచన
రక్తములోనే. పాప క్షమాపణ యేసు రక్తంలో ఉంది తమ్ముడా. అధైర్యపడద్దు, దిగులు పడద్దు, కృంగిపోవద్దు. పాప క్షమాపణ యేసు రక్తములోనే, పాప విమోచన ఆయన నామములోనే. ఎంత ఘోర పాపికైనా క్షణములో విడుదల. ఆలస్యము చేశావో తప్పదు నీకు మూల్యం. ఎంత ఘోర పాపికైనా క్షణములో విడుదల. ఆలస్యము చేశావో తప్పదు నీకు మూల్యం. జయం జయం యేసు రక్తములో జయం జయం. ఆమేన్. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. జయం జయం యేసు రక్తములో. మీకు నిజంగా వాక్యం అర్థమై ఉంటే సంతోషంగా చప్పట్లు కొడతా బిడ్డ. మీకు అర్థం కాకపోతే, అర్థం కాలేదు కాబట్టి చాలా స్లోగా కొడుతున్నారు. సాతాను కట్లు కూల్చి నీకు జయమును ప్రసాదించడానికి ఈ ప్రార్థన కూటాలు ఏర్పాటు చేయబడ్డాయి. మనల్ని యేసయ్య ప్రేమిస్తున్నాడు. మన కట్లు విప్పుతాడు ఈ రోజు రాత్రి. ఎంత ఘోరమైన పాపపు కట్లైనా కాలిపోతాయి యేసునామములో. హల్లెలూయా. నువ్వు పవిత్రపరచబడతావు తమ్ముడు. సంతోషంగా గ్లోరీ. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. దురాత్మలు వణుకును యేసు నామముకే. రోగములు పోవును ఆయన మాటతోనే. హల్లెలూయా. గ్లోరీ. దురాత్మలు వణుకును యేసు నామముకే. రోగములు పోవును ఆయన మాటతోనే. ఎంత అలసి ఎంత అలసి సొలసి ఉన్నా నీకు ఉంది నిరీక్షణ. ఈ రోజు రాత్రి నిరీక్షణ ఉంది బిడ్డ. ఈ రోజు రాత్రే చేశావో తప్పదు నీకు మూల్యం. ఎంత అలసి సొలసి ఉన్నా నీకు ఉంది నిరీక్షణ. నిర్లక్ష్యము చేశావో తప్పదు నీకు మూల్యం. జయం జయం యేసు రక్తములో జయం జయం. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. జయం జయం యేసు రక్తములో జయం జయం. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. యేసు నామమే మనకు దుర్గం. లేదు లేదిక వేరే ఆశ్రయం. యేసు నామమే మనకు దుర్గం. యవనస్తుడా చప్పట్లు కొట్టి గట్టిగా. లేదిక వేరే ఆశ్రయం. హల్లెలూయా. జయం జయం యేసు రక్తములో జయం జయం. లయం లయం సాతాను కట్లన్నీ లయం లయం. ఆహా ఆహా. హల్లెలూయా. ఆహా ఆహా. చేతులెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. తెలుగు అర్థమైతే సంతోషమమ్మా. ఎవరెవరు ఏ ఏ బంధకాల చేత బంధించబడి కట్టబడి సాతాను కట్టేసి అనేక రకాల చెడుల వాటిని కట్టేసి పక్కకు కూడా కదలలేని స్థితిలో ఉన్న కొన్ని గాడిదలు ఒకవేళ ఇక్కడ ఉంటే, పాస్టర్ గాడిదగా మీ అందరికీ చెప్తున్నాను,
ఈరోజు రాత్రి మన బంధకాలు తెంపబడబోతున్న యేసు నామములో, మన కట్లు యేసయ్య విప్పబోతున్నాడు యేసు నామములో. ఆయనకే మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరేమంటారంటే, పాస్టర్ గారు నువ్వు ఫస్ట్ మొదట్లో ఏం చెప్పావు? ఈ కోటాలు అన్యుల కోసం అని చెప్పావు. అన్యుల కోసం చెప్పినప్పుడు అన్యులకు వాక్యం చెప్పకుండా మనకు వాక్యం చెప్తున్నావేంది అనొచ్చు మీరు. ఇప్పుడు అట్లాంటి ఒక మాట చెప్తానేనండి బిడ్డలారా. బైబిల్ ఒక మాట రాయబడింది ఏంటంటే, నా తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ వాడు నా యొద్దకి రాడు అనండి. నా యొద్దకి అందరూ అనండి, వాడు నా యొద్దకి రాడు. ఒకడు ప్రభు దగ్గర రావాలంటే వాడిని దేవుడు ఏం చేయాలా? ఆకర్షించాలా. తండ్రి ఆకర్షిస్తేనే ఒక అన్యుడు ప్రభు దగ్గర రాగలుగుతాడు. మీకు అర్థమయ్యేదానికి, ఒకవేళ ఈ వీధిలో ఎవరైనా ప్రభు ఎరగని కుటుంబం ఉంటే ఈరోజు ఈ వాక్యాలు వాళ్ళు కూడా వింటుంటారు. వాళ్ళు ఏమనుకుంటుంటారు తెలుసా? ఏంది ఎర్రోళ్ళు, ఈ రోడ్ల మీద కూర్చొని లైట్లు కట్టుకొని ఎర్రు ముఖాలు, ఏది దేవుళ్ళు దేవుడు ఉంటే రోడ్ల మీద, దేవుడు ఇంట్లో అట్ట. పాపం వాళ్ళు అలా అనుకుంటారు. వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళకి తెలిసినంత వరకు అట్ట అనుకుంటారు మనల్ని. అసలు మనల్ని అదొక రకంగా చూస్తారు పాపం. అదొక వ్యంగ్యంగా అనుకుంటారు మన గురించి. మనం ఎంత మంచి వాక్యాలు చెప్పుకో, ఎంతైనా ఇదిగో దేవుడిని కట్లు ఇప్పబోతానని చెప్పు, ఇప్పేళ్ళు రేపు పొద్దున అంటారు వాళ్ళు. అదే కానీ దేవుడు ఆ వ్యక్తి కుటుంబంలోకి వెళ్ళి, ఆ వ్యక్తి హృదయంలోకి వెళ్ళి దేవుడు ఆ వ్యక్తిని ఆకర్షించుకున్నాడు అనుకో, కొద్ది రోజుల్లోకి ఆ వ్యక్తి మారు మనసు పొంది ప్రభువులోకి వచ్చేస్తాడు యేసు నామములో. అలా వచ్చిన వాళ్ళే కదా మనందరమే అమ్మా, అలా వచ్చిన వాళ్ళే కదా. ఒక వ్యక్తి యేసయ్య దగ్గర రావాలంటే రెండు జరగాల: డబ్బైనా పోవాలా, జబ్బైనా రావాలా అనండి. ఒక వ్యక్తి యేసయ్య దగ్గర రావాలంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. అన్నీ బాగున్నోడు యేసయ్య దగ్గర రానే రాడు. ఒంటైనా సూది బెజ్జంలో దూరద్దేమో కానీ ధనవంతుడు దేవుడి దగ్గరికి రాలేడు అని చెప్పాడు దేవుడు. అదే మనకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం. కాబట్టి అన్యులు మారాలంటే మన చేతిలో లేదు. ఈ వాక్యం ద్వారా ఆయనే వెళ్ళి కదిలించాలి. ఒక వ్యక్తిని ఆయన పట్టుకుంటేనే మారు మనసులోకి వస్తారు. అలాగని దేవుడు మార్చడా? ఖచ్చితంగా మారుస్తాడు. ఈ వీధిలోనే ఎంతోమంది ప్రభు నమ్ముకోబోతున్నారు యేసు నామములో. ఈ కాలనీలో అనేక కొత్త ఆత్మలు ప్రభు దగ్గర రాబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటించాల్సిన బాధ్యత మనది, కార్యం చేయాల్సిన బాధ్యత దేవుడిది. అలా మనల్ని అందరినీ పిలుచు కాబట్టి ఈరోజు ముసుగులు వేసుకొని స్తోత్రం హల్లెలూయా అంటారు మీరు కూడా కూర్చొని. ఒకప్పుడు ఎట్లుండేవాళ్ళం మనం కూడా అవతల పక్క ఉన్నప్పుడు భయంకరంగా ఉండేవాళ్ళం కదా. ప్రభు మనల్ని మార్చుకున్నాడు కాబట్టి మనందరం విడదాకా వచ్చామో వాళ్ళని కూడా ప్రభు మారుస్తాడు. అన్యమైన గాడిదల్ని ప్రభువే తోలుకొచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యమైన గాడిదలకి వాళ్ళు ప్రభుని ఎగన గాడిదలు ప్రభు దగ్గర రావాలంటే కొంచెం టైం పట్టది. ఆయన వాళ్ళతో మరి మాట్లాడుకోవాలి. ఆయనే వాళ్ళ దగ్గర చొరవ తీసుకోవాలి, వాళ్ళని వెంబడించాలి. అపోలో బొల్లేని మొత్తం తిరిగేయాలి. అప్పుడు పలానా సత్యం ఉందంటే ఆడకపోతే దెయ్యాలు పోతాడే అప్పుడు రావాలి. అంత చాలా పని ఉంది అదంతా. కానీ ఆల్రెడీ మనం వచ్చేస్తున్నాం కాబట్టి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు బిడ్డరా. కాబట్టి ఒకవేళ ఈ ప్రాంతంలో ఏ కట్లు కట్టబడకుండా విడుదల పొంది శుభ్రంగా మంచి భక్తి చేసి ప్రభును మహింపరిచే తల్లులు, తండ్రులు, మరి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే వారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి భక్తి చేసే బిడ్డల ప్రభు ఇంకా దీవించి లోతైన భక్తిలో వాళ్ళు స్థిరపరచును గాక. అయితే ఈరోజు వాక్యం ఎవరికంటే కట్టబడిన గాడిదల కోసం. ప్రభువులో ఉండి కూడా కొన్ని కట్ల చేత బంధించబడ్డారు. మీకు అర్థం కావట్లా పాస్టర్ గారు, మనల్ని ఏమేం కట్లు కట్టాయి, మనల్ని ఏం బంధకాలు బంధించాయి, ఎలా గుర్తుపట్టాలి, అసలు మేము బంధకాల్లో ఉన్నామా ఫ్రీగా ఉన్నామా మాకు ఎక్కడ తెలుస్తుంది అంటే, నేను చెప్పే బంధకాలు రాసుకోండి. ఈ బంధకాలు కానీ మీలో ఉన్నాయంటే మీరు కట్టబడి ఉన్నారని అర్థం. ఒకవేళ నేను చెప్పిన ఈ బంధకాలు ఏవి మీలో లేవనుకో, మీ అంత ధనులు ఇంకొకరు లేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ గాడిదేమో తలవాకిట కట్టబడి ఉన్న తాడుతో ఆ గాడిద. ఇక్కడున్న గాడిదలు ఏ తాడుతో కట్టబడ్డాయో తెలిసే కొన్ని గాడిదలు, అందరు కాదు కొన్ని గాడిదలు, కొంతమంది అడిక్షన్స్, వ్యసనాలు అనే కట్ల చేత బంధించబడ్డారు. త్వరగా రాసుకొని చెప్తాను. కొంతమంది దేవుని బిడ్డలు ఇక్కడ అడిక్షన్స్తో కట్టబడ్డారు, అంటే వ్యసనాల చేత కట్టబడ్డారు. వ్యసనములు అంటే ఏంటి పాస్టర్ గారు? రాసుకోండి. మద్యం, మాదక ద్రవ్యాలు, ధూమపానం, జోదం, ఇవన్నీ వ్యసనాలే. మద్యం అంటే త్రాగుడు, బ్రాందీ, విస్కీ, ఎంతో రకరకాలు ఉంటాయి. మాదక ద్రవ్యాలంటే డ్రగ్స్, హెరాయిన్, కొకైన్, మత్తు పదార్థాలు అన్నమాట. ధూమపానం అంటే సిగరెట్, బీడీ, చుట్ట. జోదం అంటే పందాలు, బెట్టింగ్లు. బిడ్డరా ఇలా రకరకాల చెడు వ్యసనాలు ఉన్నాయి.
ఇవి ఒక్కసారి మనిషిలోకి వచ్చాయంటే ఇవి వదిలిపెట్టవు, మనిషిని నాశనం చేసేదాకా మనిషిని వదిలిపెట్టవు. వ్యసనాలు కనుక మనుషులు పట్టుకున్నాయంటే వాళ్ళని లాక్కెళ్ళిపోయేదాకా వదలవు. ఇప్పుడు లివర్ దెబ్బతినిపోయిందయా తాగబాకు అని చెప్పి డాక్టర్లు చెప్తే ఒక ఆయన అంటాడు నాతోటి, పాస్టర్ చచ్చిపోయేది కూడా తాగి తాగి రాజులాగా చచ్చిపోతాను ఒకటే మాట. డాక్టర్ ఏం చెప్పాడు, తాగితే నువ్వు వెళ్ళిపోతావు పరలోకానికి అని చెప్పాడు. ఆయన అంటాడు చచ్చిపోతా కూడా రాజులాగా చచ్చిపోతా తాగి అంటాడు ఒకటే మాట. అంటే తాగుడు కూడా ఆ వ్యక్తిని భయపెట్టలేకపోయింది. చచ్చిపోతావు ఆ వ్యక్తి, చనిపోతావు నువ్వు అని డాక్టర్లు చెప్పినా కూడా వ్యక్తి భయం కలగట్లేదంటే చచ్చిపోయేదేదో తాగే చచ్చిపోతాను, రాజులాగా చచ్చిపోతాను నేను కాబట్టి సత్యదాకా తాగాడని సంతోషం ఆయనకి. చూసారా, వ్యసనం అనే దురాత్మ ఒక మనిషిని పట్టుకుంటే ఆ వ్యసనాల్లో నుంచి బయటపడటం మనకు ఏం పిల్లరా మనకు సాధ్యం కాదు. అది విప్పాలి, దేవుడే వచ్చి విప్పాలి. కొన్ని వ్యసనాలు చెప్తున్నాను మీకు, నేను చెప్పానా. ఇప్పుడు మద్యము, మాదక ద్రవ్యాలు, ధూమపానం, జోదం బిడ్డరా, తర్వాత అశ్లీలత, పోర్నోగ్రఫీ అంటారు బిడ్డరా. మరి ఫోనుల్లో ఈ చెడు బొమ్మలు, చెడు రకరకాల అపవిత్రత ప్రజలు వెంబడిస్తుంది ఈ రోజున. వాళ్ళు దానిలో కొంతమంది యవనస్తులు దాంట్లో బంధించబడి ఉంటారు. అవి కూడా వ్యసనాలే. అనేక మందిని బంధించేసేయి, యవనస్తురాలని ఎక్కువ బంధించేసేయి. ఈ అపవిత్రమైన దృశ్యాలన్నీ చూసి యవనస్తులు దెబ్బతినిపోతున్నారు, జీవితాలు దెబ్బతినిపోతున్నాయి బెటర్. ఇంకొంతమంది అయితే గేములకి బలైపోయారు, గేములకి అడిక్షన్ అయిపోయి ఉంటారు. ఈ పిల్లలను చూడండి, టిష్కం కాలస్తుంటారు పొద్దున లేసిన కానించి. రే ఒరే ఏందిరా కాలస్తున్నాను అంటే ఆ ఫ్రీ ఫైర్లు అంకులో, పబ్జీ అంకులో, ఒరే వచ్చేసే ఒరే అన్నందనవా, అన్నం లేదు, ఏం లేదు, కలుసుకుంటా కూర్చుంటా. చిన్న పిల్లల దగ్గర నుంచే గేములకి అడిక్షన్ అయిపోతున్నారండి. సోషల్ మీడియాకి 24 గంటల ఫోన్ పెట్టుకొని చూసుకోవటం పిల్లల్లో కూడా. కొంతమందికి ఈ అలవాటు, ఈ వ్యసనాలన్నీ ప్రజల జీవితాలు బంధించి ప్రజల కుటుంబాల్లో ఉన్న సంబంధాలు పాడు చేసి ఇవన్నీ కూడా దేవునికి దూరం చేసే సాతాను ఆయుధాలు అని మనం మర్చిపోకూడదు బిడ్డరా. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీరు ఏదైనా ఉన్నట్లయితే మీరు కూడా ఆ తాడుతో కట్టబడి ఉన్నారని అర్థం. ఒకవేళ కట్టబడి ఉన్నా మీరేం ఫీల్ అవ్వద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు, కృంగిపోవద్దు. మిమ్మల్ని విప్పడానికే నా దేవుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేం చేయాలంటే, ప్రభువా నాకు కట్టబడి ఉన్న ఆ తాడు, ఆ బంధకం ఏదో, నీ బలహీనత ఏదో ప్రభు చెప్పి నన్ను కనికరించయ్యా, నాకు విప్పయ్యా, నా నీ కట్ల నుంచి విప్పయ్యా, నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేస్తే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ప్రభు నిశ్చయంగా నీ బాధ చూసి ఆ కట్లు విప్పేస్తాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. అప్పుడు వ్యసనాల నుంచి నువ్వు బయటపడిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత అనేకులను బంధించి ఉన్న కట్లు, ఇక్కడున్న కొన్ని గాడిదలు కట్టబడి ఉన్నాయి. రెండోది ఏంటి? భయం అనే కట్లు, ఆందోళన. భయము మరియు ఆందోళన అనే కట్లు పిల్లరా. ఫియర్ అండ్ యాంగ్జైటీ అంటారు ఇంగ్లీష్లో. భయం ఈరోజు మానవ జీవితాన్ని, దేవుని బిడ్డలను కూడా భయాలు వెంబడిస్తున్నాయి. ఏం భయాలు? భవిష్యత్తును గూర్చి భయం. పిల్లల భవిష్యత్తు ఎట్లాగా, నా పరిస్థితి ఏంది, ఈ ఇల్లు కట్టబడద్దా, ఈ అప్పులు తీరుతాయా, నా జీవితం మరలా మునుపు స్థితికి వస్తుందా, ఈ అప్పుల వాళ్ళ బెడ తప్పించగలుగుతానా, ఈ రోగం నాకు తగ్గుతుందా, నేను ఆరోగ్యంగా జీవించగలుగుతానా, నా బ్రతుకు మరలా ఒక దీవెనకరంగా మారుతుందా, అసలు ఉంటానా ఓడతానా అని కొంతమంది భవిష్యత్తును గూర్చిన భయాలతోటి బాధపడతా ఉంటారు. ఆర్థిక భయాలు, అప్పులు గురించిన భయాలు బిడ్డరా, రోగాలను గురించిన భయాలు, రకరకాల భయాలు. పనిచేసే దగ్గర, ఉద్యోగం చేసే దగ్గర కొంతమంది కావాలని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని గురించిన భయాలు. ఏమైపోద్దో నా జీవితం, రేపేమైపోద్దో, ఆ తర్వాత ఏమైపోద్దో, పిల్లలు ఏమైపోతారో అని నిరంతర భయం. రాత్రులు కూడా నిద్ర పట్టనీయకుండా మనుషులు ఏడిపిస్తున్నాయి ఈ భయాలు, ఈ ఆందోళనలన్నీ మనుషులు ఏడిపిస్తున్నాయి. నిరాశ, నిస్పృహలతో మనుషులు సతమతమైపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు రాత్రి ఈ స్థలంలో కూర్చున్న నీవు ఈ భయము, ఆందోళన అనే తాడుతో కట్టబడి ఉంటే నా ప్రభు ఈ రాత్రి నీ కట్లు విప్పబోతున్నాడు యేసు నామములో. ఈ రోజు రాత్రి నువ్వు విప్పబడి ఆశీర్వాదకర అనుభవంలోకి నడిపించబడుదువు గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. 2 చెప్పాను మీకు నేను, వ్యసనాలు అనే కట్లు, భయము, ఆందోళన అనే కట్లు. 3వది డిప్రెషన్ లేదా నిరాశ. నిరాశ అనే కట్లు బిడ్డలారా. కొందరిని ఒంటరితనం ఏడిపిస్తుంది. ఒంటరితనం, పిల్లలు లేరు, దూరం వెళ్ళిపోయారు, ఒక్కడే
చాలా ఒంటరితనంగా ఫీల్ అయ్యి, లోన్లీగా ఫీల్ అయ్యి కొంతమంది ఏడ్చుకుంటూ ఉన్నారు. కొంతమందికి ఉద్యోగం లేక నిరాశ, కుటుంబంలో సమస్యల వల్ల కొందరికి నిరాశ, మానసిక ఒత్తిడి, కొందరికైతే అసలు నేను బతికే వేస్ట్, నా వల్ల ఏ లాభం లేదు, ఎవరికి లాభం లేదు, అసలు నేను విలువ లేనోడిని, నాకంటూ ఒక విలువ లోకంలో లేదు, అసలు నేను బతకడం అవసరమా అని కొంతమంది ఇక్కడ ఏడుస్తూ కట్ల చేత, నిరాశ అనే కట్ల చేత బంధించబడి ఏడుస్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది అయితే చచ్చిపోదాం, ఏదో ఒకటి చేసుకొని, ఏదో ఒక పురుగు మందు తాగేసి, ఏదో ఒక పాయిజన్ తీసుకొని ఉరేసుకొని చనిపోదాం, ఎందుకు బతకడం అని ఆత్మహత్య తలంపులతో బాధపడే వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ బిడ్డలారా, ఉండొచ్చు. ఇవన్నీ కూడా సాతాను కట్లు బిడ్డలారా. ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో మీరు కట్టబడి ఉంటే మిమ్మల్ని విడిపించేవాడు లేక మీరు దిగులు పడతా, వేదన పడతా ఉన్నట్లయితే ఈ రోజు రాత్రి ప్రేమ స్వరూపి మీతో మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి, ఆయన అగ్ని చేత మన కట్లన్నీ తెంపబడబోతున్న యేసునామంలో. ఆ కట్లు యేసునామంలో నా ప్రభు తెంపును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. యేసై నిన్ను తాకితే నువ్వు ఒంటరివి కాదని ధైర్యం వస్తుంది నీకు. నేను ఒంటరిని కాదు, యేసు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడనే ధైర్యం వస్తుంది బిడ్డరా. ఉద్యోగాలు ప్రభు ఇస్తాడు, ఆర్థికలేమి తొలగిస్తాడు, ధైర్యం కావాలి. అమ్మా నీకు ధైర్యం ఇస్తాడు, ఖచ్చితంగా ఈరోజు రాత్రి ధైర్యం ఇస్తాడు. నాలుగోది బిడ్డరా, కుటుంబాల్లో రిలేషనల్ బాండేజ్ అంటారనమాట. సంబంధాలలోని బంధకాలు అంటే భర్త మీద భార్యకి క్షమించలేని కోపం, భార్య మీద భర్తకి క్షమించలేనంత కోపం, పగ, అపార్థం, అనుమానం, అనారోగ్యకరమైన సంబంధాలు భార్యాభర్తల మధ్య, కొన్ని కుటుంబాల్లో గర్వం, కొన్ని కుటుంబాల్లో స్వార్థం, ఇలా కొన్ని కుటుంబాల్లో ఆ బంధకాలు ఉండడం వల్ల, రిలేషన్స్లో, సంబంధాలలో ఈ సాతాను బంధకాలు పనిచేయటం వల్ల ఆ గర్వము, క్షమించలేని కోపం, పగ, అసూయ, ద్వేషం ఇవన్నీ కుటుంబాల్లో ఉండడం వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి, చెడిపోతున్నాయి, పడిపోతున్నాయి, రాలిపోతున్నాయి. ఇలా ఎందరో బంధించబడి ఏడుస్తున్నారు ఈరోజు రాత్రి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ కట్లు ఏంటంటే స్పిరిచువల్ బాండేజెస్, ఆత్మ సంబంధమైన ఆత్మీయ బంధకాలు, ఆత్మీయతలో బంధకాలు, ఆత్మీయ కట్లు. అంటే ఎంత ప్రార్థన చేసుకుందాం అనుకున్నా ప్రార్థన చేయలేకపోవడం, బైబిల్ చదువుకుందాం అనుకున్నా బైబిల్ చదువుకోలేకపోవడం, పదే ఒకే పాపంలో పడిపోవడం, క్షమాపణ అలవాటు లేకపోవడం, ఇతరులు మన ఎడల పొరపాటు చేసినప్పుడు వాళ్ళని క్షమించలేకపోవడం, కొద్ది కాలానికి అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నా పరిస్థితి ఎందుకయింది, అసలు నన్ను చూస్తున్నాడా, దేవుడే నన్ను పట్టించుకున్నప్పుడు ఆ దేవుడు నాకు ఎందుకు అని కొంతమంది దేవుడి మీద కూడా అలిగిన వాళ్ళు ఉండొచ్చు బిడ్డరా. కొంతమంది బిజీగా ఉండడం వల్ల, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, పనుల్లోనూ బిజీగా ఉండటం వల్ల అసలు దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన కూడా చేయలేనంత స్థితిలోకి వెళ్ళిపోవటం. ఇవన్నీ కూడా సాతాను కట్టిన కట్లు అని మీరు మర్చిపోవాకండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అయిపోయినాయి అమ్మ, బంధకాలు అయిపోయినాయి. ఇంకా జస్ట్ గుర్తు చేద్దామని చెప్పే మీకు. 1 వ్యసనాలు అనే కట్లు, 2 భయము, ఆందోళన అనే కట్లు, 3 డిప్రెషన్, నిరాశ అనే కట్లు, 4 సంబంధాలలో ఉన్నటువంటి సాతాను బంధకాలు, కుటుంబాల్లో ఉన్న బంధకాలు అన్నమాట. 5వది ఆత్మ సంబంధమైన కట్లు, భక్తి చేస్తున్నా ఇతరులను క్షమించలేకపోవడం, ప్రార్థన చేయలేకపోవడం, కొన్ని పాప అలవాటు వదలలేకపోవడం. బిడ్డరా అమ్మా, ఇది మీ అంతటా మీరు చేసేది కాదు, సాతానుగాడు ఈడ్చుకుపోవడం వల్ల చాలామంది పడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. నా బాధ అంతా ఏంటంటే మీరు ఎంత ఘోరమైన స్థితిలో బంధించబడి ఉన్నా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడన్న సంగతి మీరు మర్చిపోవద్దు. నా ప్రభువైన యేసయ్య మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎంత చెడిపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నా నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు రాత్రి ప్రభువా నా కట్లు తెంపు, ఈ బంధకాలు తెంపు, నన్ను విడుదల చేయి, నీ కొరకు బ్రతకాలని ఆశగా ఉంది, ప్రార్థన చేసుకోవాలి, పవిత్రంగా బ్రతకాలి, సాక్షిగా ఉండాలి, గ్రామంలో నీకు మంచి పేరు తేవాలి, యేసయ్యా నీ పని చేయాలి, నీ కోసం రోషంగా నిలబడాలి, నా చేతులు పట్టుకొని లేవనెత్తయ్యా, ఈ బంధకాలు తెంచయ్యా అని ఒక్క నిమిషం మనం ఏడిస్తే ఈరోజు రాత్రి నేను ఏ బంధకం బంధించిందో, ఏ తాడుతో నువ్వు కట్టబడున్నావో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆ రోజు ఆ గాడిదని శిష్యులు విప్పినట్లుగా
ఈరోజు నీ బంధకాలు ప్రభు విప్పి నిన్ను దేవుని రాజ్యంలోకి తోలుకొని వెళతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ బంధకాలు విప్పి, నీ కట్లు విప్పి ఆయనే నీ మీద ఎక్కతాడు యేసు నామములో. యేసయ్య నీ మీద ఎక్కితే నీ జీవితానికి విలువ వచ్చేస్తుంది అంతే. యేసయ్య నీ జీవితం నీ మీద ఎక్కితే, ఆయన నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తే నీ జీవితం ద్వారా ప్రభుకు మహిమ వస్తుంది. కాబట్టి యవనస్తులారా, అమ్మలారా, అక్కలారా, నేను చెప్పదలుచుకున్న మాటలు మీకు చెప్పాను. ప్రభు వాక్కి సెలవిస్తుంది, ఎంత ఘోర పాపినైనా మన ప్రభు క్షమించక సిద్ధ మనసులు ఉన్నాడు. ఈరోజు కట్టబడిన అనుభవాలలో వచ్చి అనేక రకాల బంధకాల చేత, చెడుతనం చేత, అక్రమాల చేత, దురలవాట్ల చేత బంధించబడి దేవుని బిడ్డలుగా చలామణై మందిరాలకు వెళ్తా కూడా పాపాన్ని వదిలిపెట్టకుండా, నా బతుకింతే, నా దరిద్రం ఇంతే, నా షాప్ ఇంతే, నన్ను దేవుడు ఒప్పుకోడు, నేను నరకానికి పోతానని ఏడ్చుకుంటా కృంగిపోయి కుళ్ళిపోయి మనశ్శాంతి నెమ్మది లేక ఏడుస్తూ ఉన్న వాళ్ళు దూరం నుంచి కానీ దగ్గర నుంచి కానీ ఈ మాటలు వింటున్నట్లయితే, ఈ రోజు రాత్రి ప్రేమగల తండ్రి మీ అందరితో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని నరకానికి పంపించడు. మీరు ఒక్కసారి యేసు వైపు తిరిగి ఈ బంధకాల్లో నుంచి నన్ను లేపయ్యా, ఈ బంధకాలు తెంచయ్యా, ఈ తాళ్ళు విప్పయ్యా అని కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుంటే ఒకనాటికి నా ప్రభు మీ కట్లన్నీ తెంచేస్తాడు యేసు నామములో. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీకు తెలియకుండా సిగరెట్లు మానేస్తావు, నీకు తెలియకుండా మందు నీకు అసహ్యం అయిపోద్ది, నీకు తెలియకుండా చెడు సంబంధాలు వదిలేస్తావు, నీకు తెలియకుండా సినిమాలంటే అసహ్యం వచ్చేస్తుంది, బూతులంటే అసహ్యం వచ్చేస్తుంది, మందిరంకి వెళ్లకుండా ఒక్కరోజు నువ్వు ఇంట్లో ఉండలేవు. అలా దేవుని మీద అత్యధికమైన ప్రేమ కలుగుతుంది. అలా దేవుడే మన అడుగులు స్థిరపరుస్తాడు యేసు నామములో. అలా మిమ్మల్ని లేపడానికే ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ క్రీస్తు ప్రేమ సామ్రాజ్య కూడికల మొదటి రాత్రి అనేక కట్టబడి ఉన్న గాడిదలు విప్పబడును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇది జరగాలంటే మనం ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? ఈరోజు రాత్రి ఇంటికి పోయి 11 నుంచి ఏకాజాన 5 గంటల దాకా ప్రార్థన చెయ్యాలని నేను చెప్పాను అనుకో, మనం చేసేది లేదు, ఆయన ఇప్పేది లేదు అనుకుంటారు మీరు. అది కాదు నేను చెప్పేది. మనం ఒకటి చెయ్యాలి. ఏంటంటే, నన్ను నా దేవుడు ఖచ్చితంగా ఈ కట్లు విప్పుతాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, పాస్టర్ గారు చెప్పింది నిజమే, నా కట్లు నిజంగా నా దేవుడు ఇప్పుతాడని నమ్మి ప్రార్థన చేస్తే ఈరోజు రాత్రి గొప్ప జయాన్ని చూస్తావు యేసు నామములో. నా ప్రభు అయిన యేసయ్య అనేక మంది బిడ్డలు ఈ రాత్రి విడిపించును గాక. అనేక మంది కట్లు నా ప్రభు తెంపును గాక. హల్లెలూయా అనండి గట్టిగా. చెప్పు గట్టిగా హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. అసమాన ధీరుడా. పల్లవి పాడి బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. ఇంకా సమయం అయిపోయింది. నేను స్టార్ట్ చేసి 50 నిమిషాలు వాక్యం. అమ్మా 9:30 ఆపేయాలి. 10 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. ఒక 5 నిమిషాలు చిన్న పల్లవి పాడి ఒక్క వ్యక్తి గురించి అట్లా గుర్తు చేసి ఆపేస్తా. ఒక గాడిద నిప్పాడు దేవుడు, అది గుర్తు చేసి ఆపేస్తా. చప్పలు కొట్టండి. సాధ్యము చేయగలవు యేసయ్యా, ఎండిన భూమిలో నదులు పారజేసెదవు యేసయ్యా, సముద్రములోనైనా త్రోవ కలుగ చేసెదవు, దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు, దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. ఆమేన్. నీకు అసాధ్యమైనది యేసయ్యా, గ్లోరీ. నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అనేక కట్లు తెంపడానికి నా ప్రభువుకు సాధ్యమే. ధీరుడా, అసాధ్యములల్లియు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డ, కట్టబడి ఉన్న గాడిదని ఆ రోజు శిష్యులు విప్పారు, తోలుకొని వెళ్ళారు ప్రభు దగ్గరికి. ఈ రోజు రాత్రి దేవుని సన్నిధిలో ఉండి కట్టబడి ఉన్న నిన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు విప్పి తోలుకొని పోతాడు ప్రభు దగ్గరికి. ధైర్యంగా ఉండమ్మా, నమ్మమ్మా, వాక్యం అంగీకరించమ్మా. నన్ను నా దేవుడు ఇప్పుతాడు, నన్ను ప్రేమిస్తున్నాడు నా దేవుడు, నేను నాశనం అవను, నా ప్రభు దగ్గర నేను ఉంటాను.
ఆయన ప్రతి బంధకాలు ఇప్పేస్తాడు నాకు అని నమ్మితే ఈ రోజు రాత్రి గొప్ప జయము చూస్తా యేసునామములో. ఘనుడా నీవే, నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. ఘనుడా నీవే, నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. రాళ్ళ వంటి మనసులే ఉపదేశ సారముతో నింపబడుచుండగా, రాళ్ళ వంటి మనసులే ఉపదేశ సారముతో నింపబడుచుండగా, ఉజ్జీవముతో నింపితివి, అరుదైన ముత్యాలుగా మార్చుకుంటివి. బహు అరుదైన ముత్యాలుగా మార్చుకుంటివి. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా, అసాధ్యములల్లియు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయ. హల్లెలూయా. కథక్కన బ్రేక్ వేస్తాడబ్బా రాజా, ప్రాణం పైన ఎగిరిపోద్ది. ఇంకా అది పడిందా కూడా ఉన్నట్లా. ప్రేమ్ కుమార్ అయితే లేచి వెళ్ళిపోయాడు నుంచి, ఇంకా ఆపేటట్లేడు ఇస్రాయల్ పాస్టర్ని. అమ్మ 5 నిమిషాలు అమ్మ దండాలు పెడతా, మీకు నా బాధ అర్థమైతే చాలు, యేసయ్య బాధ మీకు అర్థమైతే అయిపోయినట్టు వాక్యం. బిడ్డలారా, ఒక గాడిదని విప్పాడు దేవుడు బైబిల్లో. లోకాసు వార్త 19వ అధ్యాయం తీయండి. లోకాసు వార్త 19వ అధ్యాయం 28వ వచనం నుంచి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం రాసి ఉంటుంది అక్కడ. లోకాసు వార్త 19వ అధ్యాయం 28వ వచనం చదివితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కట్టబడిన గాడిద విప్పబడి ప్రభు దగ్గర తోలుకు రాబడింది. ఆ సందర్భం ఉంటుంది. అదే 19వ అధ్యాయం మొదటి వచనంకి వస్తే అక్కడ ఒక గాడిద విప్పాడు దేవుడు. ఆ గాడిద పేరు జక్కయ్య. చెప్పండి, ఆ గాడిద పేరు ఏం పేరు? ఈ గాడిదని విప్పి ఆ గాడి దగ్గర పోయాడు యేసయ్య. 19వ అధ్యాయం మొదటి వచనం చదివితే, ఆయన సంచరించచ్చు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండను కనుక అతడు ముందుగా పరిగెత్తి, బిడ్డరా అదంతా మనకు తెలుసు. 9వ వచనం చూడండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని అతనితో చెప్పాను అని రాయబడింది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డరా, ఒక భయంకరమైన గాడిద కట్లు విప్పాడు దేవుడు ఇక్కడ. ఆయన పేరు జక్కయ్య, మనందరికీ తెలుసు, పొట్టివాడైన జక్కయ్య. కానీ ఇతనికి ఊర్లో ఒక పేరుంది. ఆ ఊర్లో అతను ఏమంటారంటే, మనం చదివిన వాక్యంలోనే పాపి అయిన మనుష్యుడు అని రాయబడుతుంది. పాపి అయిన మనుష్యుడని అంటున్నారు ఊరంతా. అతను సుంకం వసూలు చేసేవాడు, ట్యాక్స్ కట్టించుకునేవాడు, పన్ను కట్టించుకునేవాడు. ఆ రోజుల్లో అధికారం ఉపయోగించి అన్యాయంగా సంపాదించుకున్నాడంట. బాగా ఆశ సంపాదించుకున్నాడు. అతను అన్యాయంగా సంపాదించుకున్నాడు కాబట్టి ఊరు వాళ్ళందరూ తిడుతున్నారు. భయంకరమైన షాడిస్ట్ అని పేరు పడిపోయింది. వాడు పాపి, వాడు దుర్మార్గుడు అని పేరు పడిపోయింది. ఒక్కరి దగ్గర విలువ లేదు. ఆస్తి బాగానే సంపాదించుకున్నాడు అన్యాయంగా. అన్యాయమైన వ్యాపారాలు చేసి, అన్యాయమైన వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించుకునే వాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ. మరి వడ్డీ వ్యాపారాలు చేశాడా, ఏం చేశాడు మనకు సంబంధంలో, బాగా సంపాదించుకున్నాడు. ఊర్లో అంతా ఇతనికి ఏ పేరు ఉందంటే ఇతను పాపి. బిడ్డరా, ఊరంతా ఇతని పాప అంటుంది. యేసు ప్రభు వారు మాత్రం ఇతను వెతుక్కుంటా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జక్కయ్య గురించి 2వ వచనం ఏమంటుంది తెలుసు? 3వ వచనం ఏమంటుందంటే, అక్కడ
యేసు ఎవరో అని చూడాలి అనుకున్నాడంటే జక్కయ్య. చెప్పండి, యేసు ఎవరో, యేసు ఎవరో చూడాలి, యేసు ఎవరో చూడాలి బిడ్డరా. ఇప్పుడు ఈ మొదటి రోజు రాత్రి నేను చెప్పేది కూడా అదే. మీరు ఎన్ని బంధకాల్లో పట్టబడి ఉన్నా ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపంతో ఒక ప్రార్థన. నాయనా, సంవత్సరాల తరబడి పడిపోయిన ఈ ఊబిలో నువ్వు లేవనెత్తకపోతే నా వల్ల కాదు, నేను లేవనెత్తబడాలని ఆశ నాకుంది, నన్ను లేవనెత్తయ్యా, ఈ బంధకాలు తెంచయ్యా, నా జీవితాన్ని కట్టయ్యా, నీ కొరకు నిలబడాలయ్యా, ఒక ప్రార్థనా పడు నన్ను చెయ్యి, ప్రార్థన ఆత్మ నాకు ఇవ్వు అయ్యా, ఉపవాసాలుండి ప్రార్థించే ఆత్మ నాకు ఇవ్వు, గ్రామంలో ఒక మంచి సాక్ష్యం బ్రతకాలి తండ్రి, నిన్ను సంతోష పెట్టాలి ప్రభువా అని మనం ఏడిస్తే, జక్కయ్యకున్న ఆశ ఏంటంటే యేసు ఎవరో చూడాలి. మనకు ఉండాల్సిన ఆశ ఏంటంటే నేను దేవుడి కోసం బ్రతకాలి, నేను దేవుడి కోసం జీవించాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నా ప్రభుని సంతోష పెట్టాలి, ఆయన కొరకు నేను నమ్మకంగా బ్రతకాలి. ఈ ఆశ మనలో ఉండాలి. ఆయన ఆశ ఏంటంటే యేసు ఎవరో చూడాలనుకున్నాడు, మన ఆశ ప్రభు కోసం బ్రతకాలని. అది ఉంటే చాలు, నీలో ఆశ ఉంటే చాలు. ఆ ఆశను గమనించిన దేవుడు వెతుక్కుంటూ నీ దగ్గరకే వచ్చేస్తాడు. యేసు నామములో చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశపడిన జక్కయ్యని వెతుక్కుంటూ వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, ఈరోజు రాత్రి నేను నీ ఇంట్లో ఉండాలని చెప్పాడు. జక్కయ్య పిలవలేదు, జక్కయ్య ఇన్విటేషన్ ఇవ్వలేదు. యేసు ఎవరో చూడాలని కోరుకున్న కారణం చేత దేవుడే, యేసయ్యే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ రోజు రాత్రి అతని ఇంట్లో ఉన్నాడు. ఏం జరిగిందో ఏమో బిడ్డరా, ఉదయాన్ని లేచేసరికి యేసయ్య పాదాల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, అన్యాయంగా సంపాదించిన నా ఆస్తిలో 4 గంటలు బెదలకి ఇచ్చేస్తా, ఎవరి దగ్గర నేను ఎవరి అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 గంటలు ఇచ్చేస్తా, నా ఆస్తి సగం బెదలకి ఇచ్చేస్తా, ఇక నాకు ఈ ఆస్తి వద్దు, నేను మిగిలిన జీవితం నీ కోసం బతుకుతాను తండ్రి, నీ కోసం జీవిస్తాను తండ్రి. చూసారా, రక్షకుడైన యేసు ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ రాత్రికి రాత్రే జక్కయ్య జీవితం మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య నీ జీవితంలోకి వస్తే, నిన్ను తాకితే, నిన్ను ముడితే, ఈ రోజు రాత్రి పరిశుద్ధాత్మని నీ కట్లు విప్పితే, రేపు ఉదయం నుంచే నువ్వు పవిత్రంగా బ్రతుకుతావు యేసు కోసం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రేపు ఉదయం నుంచే పవిత్రంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా, సాక్షిగా బతుకుతావు దేవుని కొరకు. కట్లు తెంచాలంటే యేసయ్య రావాలి, ఆయనే నీ కట్లు విప్పాలి. ఆయన ఖచ్చితంగా విప్పుతాడు. మనం అడిగితేనే, నమ్మితేనే, విశ్వసిస్తేనే, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తేనే ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. బిడ్డరా, ఈ జక్కయ్య అనే వ్యక్తి జీవితం జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఊరు వాళ్ళంతా చెడ్డవాడుగా ముద్రేస్తే వారి మధ్యలో ఒక మంచి సాక్ష్యం సంపాదించుకొని, ఆనాటి నుండి మరణం దాకా చెడు సాక్ష్యం సంపాదించుకోకుండా నమ్మకస్తుడై దేవుని కోసం బ్రతికి ఒక మంచి మన దైవజనుడిగా, ఒక సాక్షి సమూహంలో ఒక మంచి సాక్షిగా మన కళ్ళ ముందు కనబడుతున్న ఈ జక్కయ్య మనకు మాదిరి. ఆ రోజు జక్కయ్య కట్లు విప్పిన మన దేవుడు ఈరోజు రాత్రి కొడన బిడ్డల కట్లు కూడా విప్పుతాడు యేసు నామంలో. బిడ్డరా, నేను మూసేసిన బైబిల్ ఇంకా, ఒకవేళ ఎంత భయంకరమైన కట్లతో నువ్వు బంధించబడున్నా నువ్వు ఫీల్ అవ్వద్దు, నువ్వు కుంగిపోవద్దు, ఏడవద్దు. దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నన్ను నాశనం చేస్తాడు, దేవుడు నా మీద కీడు పంపిస్తాడు, నేను ఖచ్చితంగా నరకానికి పోతాను, నాకు కలిసి రాంది, నా జీవితంలో అయిపోవడానికి కారణం నా పాపమే అని మీరు ఎవ్వరు కృంగిపోవద్దు. మిమ్మల్ని సరిచేయడానికి, మిమ్మల్ని బాగు చేయడానికి, మిమ్మల్ని మీ కట్లు విప్పడానికి, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఈ ప్రార్థన ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి యేసయ్యని విశ్వాసం ఉంచి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. నా ప్రభు ఈ రాత్రి అనేక మంది ప్రజల కట్లు విప్పును గాక, ఈ గుమ్మల దెబ్బలు అనేక మంది ప్రజల కట్లు విప్పబడును గాక, అనేక మంది మారు మనస్సులోనికి నడిపించబడుదురు గాక. కళ్ళు మూసుకొని బిడ్డలు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని